వేసుకోరు. 36 డిగ్రీలు కాదు, 46 డిగ్రీలు ఉన్నాయి, 50 డిగ్రీలు ఉన్నాయి, 55 డిగ్రీలు ఉన్నాయి, నైటీలు వేసుకోబలే. పట్టు చీరలు కట్టుకొని ఇంటి పనులు చేసుకుంటాం. అనడానికైనా ఉండాలి మీకు. ఎన్నిసార్లు సర్దినా ఇంతే మన జీవితాల్లాగే. ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు మా ఆవేదన చెప్పినా మీరు అనేది అంటనే ఉంటారు. ఎస్పెషల్లీ నైటీ. ఆడవాళ్ళకి నైటీకి అవినాభావ సంబంధం అని, నైటీలు వేసుకొని పొద్దునే అందరికీ సాగనంపడానికి వస్తారని, అదే నైటీలు వేసుకొని దాని మీద చున్నీలు వేసుకొని ఇంటా బయట తిరిగేస్తూ ఉంటారని, వీలైతే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళిపోతూ ఉంటారని, ఇంటికి ఎవరైనా వచ్చినా మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఈ నైటీలు మార్చరని, చాలా జోకులు నైటీల మీద, చాలా కామెంట్లు, చాలా చులకన మాటలు. ఓకే, అన్నీ యాక్సెప్టెడ్ కొంతవరకు. ఇప్పుడు ఈ వింటర్స్లో కానీ, లేకపోతే ఇంటికి ఎవరైనా వస్తున్నా కానీ, మేము ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ, కిందకి దిగి ఒక ఫర్లాంగ్ దూరం నడిచి పిల్లల్ని బళ్ళు ఎక్కించాల్సి వచ్చినా కానీ, వేరే వేరే సీజన్స్లో కూడా నైటీలు వేసుకొని తిరిగితే మీరు ఎక్కిరించినా, ఎద్దేవా చేసినా, కాదు కూడదు, మంచిది కాదు అని చెప్పినా ఓకే, టు సర్టెన్ ఎక్స్టెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. రాత్రి పడుకుని అదే నైటీతో పొద్దున్న లేచి స్నానం చేయకుండా వంట చేయడము, ఆర్ఎల్స్ ఇంటి పనులు చేసుకోవడం, మడ్డిగారుతూ ఉండడం హైజీనిక్ కాదు, జర్మ్స్ వస్తాయి, అన్నీ ప్రతి ఒక్కటి మీరు చెప్పేది కరెక్టే, మేమేం కాదనట్లేదు. కానీ ఇట్లాంటి ఎండాకాలాలలో ఒకప్పుడు మేము నైటీలు వేసుకునే వాళ్ళం కాదు, కాటన్ చీరలు కట్టుకునే వాళ్ళం. ఒకప్పుడు మేము అంతా మడిగట్టుకుని చీరలు కట్టుకునే వాళ్ళం, లేకపోతే ఒకప్పుడు మేము సిల్క్ చీరలు కట్టుకునే వాళ్ళం, పనిచేసేవాళ్ళం. ఇప్పటి పిల్లలంతా నాజుకుతరం లేదు అనకండి. ఇప్పుడు ఎండలు కూడా లేవు, తక్కువగా 50 డిగ్రీలు, 55 డిగ్రీలు, కేవలం ఆన్ రికార్డ్స్ 40 డిగ్రీస్ అని ఉంటుంది అంతే. గాలి రాదు. మొన్న వర్షం వచ్చిందని సంబరపడిపోకండి. ఆ తర్వాత ఎండలు ఎత్తబడుతున్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. గాలి అనేది రాదు, ఎక్కడ పడితే అక్కడ చెమటలు కారిపోతూ ఉంటాయి. అట్లా అని 24 గంటలు ఎయిర్ కూలర్లు, ఏసీలు వేసుకొని ఉండలేము. మళ్ళా కరెంటు ఖర్చు అని ఎద్దేవా చేస్తారు. ఈ ఎండలలో, ఈ వేడిలో కిచెన్ మంటలలో వంటలు చేసుకుంటూ ఉండాలి. చేసేవాళ్ళు చేస్తారు, కట్టెలపై దగ్గర కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ శతకోటి వందనాలు, చాలా గౌరవప్రదంగానే అంటున్నాం, మేము కాదనట్లేదు. కానీ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ప్రతి శరీరానికి ఉండే కాంప్లికేషన్స్ డిఫరెంటే, స్కిన్ ఇష్యూస్ డిఫరెంటే, హెల్త్ ఇష్యూస్ డిఫరెంటే. చుట్టుకుపోతుంది శరీరం. ఎన్నిసార్లు స్నానం చేయాలి, చేసుకుంటూ వంట ఇట్లా కడుక్కుంటూనే ఉన్నాం, అయినా కూడా చుట్టుకుపోయే తత్వం ఆగదే. ఎంత ఇరిటేటింగ్గా, ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. ఇట్లాంటి టైంలో చుడిదారులు వేసుకోండి, ఇట్లా తయారు కాండి, అట్లా తయారు కాండి అంటే ఎట్లా? పిల్లలేమో ఇంట్లోనే ఉంటుండే, వాళ్ళని 24 గంటలు ఎంగేజ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఎప్పటికప్పుడు చేసి పెట్టాలి, వాళ్ళ నోట్లో పెట్టాలి, వాళ్ళ అల్లరి భరించాలి. ఇక్కడ వస్తూ తీసిన చోట తీసినట్టు పెట్టరు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే అందరినీ మేనేజ్ చేయాలి. మిగతా అన్ని సీజన్స్ ఒకెత్తు అయితే సమ్మర్స్ ఒకెత్తు. సరే ఓకే, ఇప్పుడు ఏడాదికి 6-7 నెలలు సమ్మర్లాగే ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. అయినా కూడా సమ్మర్స్ మేనేజ్ చేసుకోవాలి, ఈ ఇరిటేషన్ని, ఫ్రస్ట్రేషన్ని తట్టుకోవాలి. అరే ఒక్కొక్కసారి నైటీలు వేసుకుంటే ఏంటి తప్పు నాకు అర్థం కాదు. పద్ధతి ఫాలో అవ్వాలి. నేను ఏ రోజు ఫాలో అవ్వద్దని చెప్పడం లేదు. కానీ ఒక నైటీ వేసుకుంటున్నారంటే ఎన్నో రీజన్స్ ఏడుస్తాయి, అది అర్థం చేసుకోండి. కొన్ని రకాల స్కిన్ ఎలర్జీస్కి నైటీ కాదు కదా, అసలు ఏది తగలద్దు అనిపిస్తుంది బాడీకి. అట్లాంటి టైంలో గాలాడే బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. చెప్పలేని సమస్యలు ఉంటాయి. మీరు పంచలు కట్టుకున్నా ఇప్పేసి, షార్ట్లు వేసుకున్నా అవి కూడా ఇప్పేసి తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరు. మరి మేము సమ్మర్లు అంటారు, ఏప్రిల్ వరకు పిల్లలకి స్కూల్స్ ఉంటాయి. ఆ ఎండలలో వాళ్ళు లేవనంటే వాళ్ళకి లేపి, నచ్చజెప్పి, రెడీ చేసి, బాక్సులు కట్టి దింపమంటే మీ మొగుళ్ళు గారులేమో మాకు రాత్రి లేట్ అయిపోయింది, మేము పడుకుంటాం, పొద్దున మీరు లేచి దింపండి. పిల్లల రెస్పాన్సిబిలిటీలు మాకు పెట్టద్దు. మాకు మాత్రం సిగ్గురాదా? అయినా కూడా మేము ఏం చేస్తాం, ఇట్లా చున్నీ గ్రాప్ చేసుకుని వెళ్ళిపోతాం నైటీల్లో వాళ్ళని దింపడానికి. అని టైం అవుతుంటే వాళ్ళకి టైంకి అందించడం ఇంపార్టెంటా, మేము సవరించుకోవడం, సింగారించుకోవడం ఇంపార్టెంటా? చుడిదారులు వేసుకొని, కుర్తీలు వేసుకొని, బట్టలన్నీ వేసుకొని నిండుగా నిద్రలు ఎట్లా పడతాయి సమ్మర్స్లో? ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయటమే. మీరు చెప్పేవన్నీ కరెక్టే, మళ్ళీ చెప్తున్నా, ఏది తప్పు కాదు. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కరి బాడీస్ డిఫరెంట్.
ఎస్పెషలీ స్కిన్ హెల్త్ డిజీజెస్ వస్తే అవి ఏంటి అని ప్రాబ్లం కనుక్కోవడానికే టెస్ట్లకే ఎన్నో నెలలు పట్టిపోతాయి. ఆ తర్వాత ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఇది అని చెప్తారు. సిల్క్ డ్రెస్సెస్ వేసుకోవాలి చాలామంది అబ్బాయిలకి తమ తమ వైఫ్స్, అప్పుడే వాళ్ళకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కాటన్ అంటే అమ్మమ్మ అంటారు, అవ్వ అంటారు, ఇంకేదో అంటారు. యాక్సెప్ట్ ద పర్సన్ ద వే హీ ఆర్ షీ ఈజ్ అనేది అర్థం చేసుకోరే. మీకు మాత్రమే సమస్యలు. మీకు వీపుకి పొక్కులు వచ్చేస్తే మొత్తం షర్ట్లు ఇప్పేసి బనీళ్ళు ఇప్పేసి తిరగచ్చు. అది మేము అర్థం చేసుకోవాలి. సమ్మర్ హీట్కి వచ్చే పొక్కులు మాకు వచ్చేది మేము నైటీ వేసుకొని తిరిగితే తప్పు వచ్చింది. ఎంతెంత పండ్లు, కూరగాయలు, తేను, సద్దను, వాటర్ ప్రాబ్లం, వాటర్లు రావు ఒక్కొక్కసారి, ఎంత కట్టు ఎన్ని చేయి ఒక్కొక్కసారి చెప్పకుండా వాటర్ లాగిపోతాయి. బాత్రూములు డర్టీగా ఉంటాయి, అవి క్లీన్ చేసుకోవటము. స్నానం చేసి ఏం చేస్తాం, మళ్ళీ నైటీయే వేసుకుంటాం. సాటి లేడీస్కి కూడా చెప్తున్నా, రోజంతా స్నానం చేయకుండా నిన్న రాత్రి నైటీ వేసుకోండి అలాగే మడ్డి గారుతూ ఉండడం కూడా తప్పే కాదని చెప్పను. కానీ విపత్కర పరిస్థితుల్లో ఇదిగో ఇట్లాంటి బట్టలు వేసుకోవాల్సి వచ్చినప్పుడు, అది కూడా పీక్ ఎండాకాలం సమ్మర్స్లో దయచేసి ఎద్దేవా చేయకండి. పై నైటీ వేసుకున్నప్పుడైతే ఈ కొరియర్ సర్వీసెస్, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వస్తే అయితే కొట్టబుద్ధి అవుతుంది. నాకు అర్థం కాదు, ఎట్లా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇట్లా నైటీ మీద ఇట్లా చున్నీలు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఏం చేస్తాం అంతకన్నా. ప్రతి ఒక్కరికి ఒక పని చేయడానికి, ఒక పని చేయకుండా ఉండడానికి ఎవరి రీజన్స్ వాళ్ళకి ఏడుస్తాయి, ఎవరి బాధలు వాళ్ళవి. పక్క చూసి అసలు ఒక మాట అనడం, ఒక కామెంట్ పాస్ చేయడం అనేది చాలా చిల్లర విషయం. వాళ్ళు పడే బాధ ఏంటనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది శారీరక బాధ అయినా, మానసిక బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా సరే కొనుక్కుంటాం. సమ్మర్ వరకే ఒక 200-300 పెట్టి కాటన్ కుర్తీసో ఏవో కొనుక్కుంటాం, లూజ్ ప్యాంట్స్ కొనుక్కుంటాం. అవి మనం ఉతుకుడికి ఆ బట్టలన్నీ అంత గొప్ప క్వాలిటీ కూడా రాదు. 1000 రూపాయలు పెట్టుకొని ఇంట్లో బట్టలు వేసుకునే స్థితి చాలామందికి లేకపోవచ్చు. అది మిడిల్ క్లాస్ టు అబవ్ మిడిల్ క్లాస్ అయినా సరే, ఎవరి ఫైనాన్షియల్ కంట్రోల్స్ వాళ్ళవి. ఇప్పుడు ఎందుకు అవసరమా అని జీవితం మొత్తం మన అవసరం చేసేస్తారు చాలామంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వాళ్ళ నగలు బట్టలకు వచ్చేసరికి, సరే నగలు అనేది మనం మాట్లాడుకోవడం కూడా తప్పే అనుకో, అంత దూరం అయిపోయింది బట్టలు అనేది. అలాంటప్పుడు ఏం చేస్తాం, కాస్ట్ కటింగ్ అంటుంటే ఇట్లాంటి నైటీలు వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు నైటీలు, ఫ్రాక్ టైప్ నైటీలో ఇంకొకటో లాంగ్ ఫ్రాక్ నైటీలో ఏవో వచ్చాయి. మరి ఏం చేస్తాం, మరి బయటగా వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇంట్లో ఇదిగో ఇలాంటివే వేసుకుంటూ ఉంటాం. ప్రతి ఏడు కొనుక్కుంటూ పోవాలంటే ఎలాగా? ప్రతి ఏడు కాదు, 2 ఏళ్లకు ఒకసారి కూడా బట్టలు కొనుక్కోవడానికి ఆడవాళ్ళని కంట్రోల్ చేసే మగవాళ్ళు ఉన్నారు. ఏం కాదంటారా? మీరే పెట్టండి కింద కామెంట్స్లో. కొల్లలు మేము చేసేది 1-2 వీడియోలే, దానికి సంబంధించిన 300-400 కామెంట్స్ కింద వస్తున్నాయి. అంటే ఇంకే రేంజ్లో సఫరింగ్ ఉందో ఆలోచించండి. అమ్మా పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అని మీరు నైటీలు బట్టలు కొనుక్కోవడానికి, కాటన్ డ్రెస్సెస్ కొనుక్కోవడానికి, ఏ సీజన్కి ఆ సీజన్కి డ్రెస్సెస్ కొనుక్కోవడానికి డబ్బులకి డబ్బులు ఇవ్వరు. ఊళ్ళో వేసుకుంటుంటేనేమో ఇట్లా దెప్పి పొడుస్తారు, ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారు. ఒక మనిషి తయారవ్వగానే, బట్టలు వేసుకోగానే, లేకపోతే ఒక రీతిలో ఉండగానే వాళ్ళ మీద ప్రేమ వస్తుంది, లేకపోతే రాదంటే అది ప్రేమ కాదని దిక్కుమాలిన వ్యామోహం అంతే. దానికి ప్రేమ అన్న పేరు పెట్టకండి ప్లీజ్. ఫిజికల్ అట్రాక్షన్ ఎనీ రిలేషన్షిప్లో ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను. కానీ ఒక్కొక్కసారి ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు, హీట్ డిస్ట్రాక్షన్స్ కొన్ని మర్చిపోవాలి, కొన్ని పక్కన పెట్టాలి. కొన్ని నెలలు అన్ని సమయాల్లో అన్ని ఆహ్లాదంగా అన్నీ జరిగిపోవాలంటే కష్టం. దానికి తోడు కొంతమంది మగవాళ్ళకి ఇంకో దరిద్రమైన అలవాటు ఉంటుంది. కనిపడ్డ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి రండి అని పిలుస్తారు. పుసుక్కున్న వాళ్ళు వచ్చేసి 3-4 రోజులు ఉన్నారనుకో, వాళ్ళకి కూడా పనులు చేయాలి. అప్పుడు ఎలాగా? చేసేదే 3, 4, 5, మళ్ళీ ఇంకో 4 యాడ్ అయితే అదొక తంట. ఇంకేం చేస్తాం? ఇదిగో ఇట్లా నైటీలే దిక్కు, కాస్త గాలైనా ఆడుతూ ఉంటాయి. మాకేం నచ్చం, మేము నైటీలలో ఎవ్వరు నచ్చరు. తయారవుతేనే మేము ఇష్టపడతాం. కానీ కూడా ఏం చేస్తాం, పరిస్థితులకు తలంచాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, వింటర్ సీజన్లో ఇట్లా కొడై, ఊటీ ఇట్లాంటివి వెళ్తున్నప్పుడు నైటీలు వేసుకొని వెళ్ళడం అనేది కొంచెం చాలా నవ్వే విషయమే. కానీ వాళ్ళకు కూడా స్కిన్ ఇష్యూస్, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు వేసుకెళ్లాల్సి వస్తుంది, తప్పదు. కానీ పీక్స్ సమ్మర్స్లో ఇట్లా ఇంటిని, పిల్లల్ని, వర్క్ ఫ్రమ్ హోమ్లని, మొగుళ్ళని, అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఇట్లా అట్లీస్ట్ ఒక మే మంత్ అయినా సరే నైటీలు వేసుకుంటే అట్లాంటి వాళ్ళని చూసి నవ్వకండి. అండ్ మీరు కూడా లేడీస్ కాస్త కిందకి వెళ్ళాల్సి వస్తే, కాస్త నలుగురిలో తిరగాల్సి వస్తే, కాస్త కమ్యూనిటీలో అయినా తిరగాల్సి వస్తే కొంచెం లూజ్ చుడిదార్వో ఏదో ఒకటి వేసుకోండి. ఎందుకు? ఒకళ్ళు మనకు అనే ఛాన్స్ మనం ఇవ్వాలి. నైటీలు వేసుకొని అలా వెళ్ళిపోయామనుకో, 10 మందికి ఆ రోజు ఆ పూటకి మనం టాపిక్ అవుతాం.
వద్దు. ఓకే, మన పరిస్థితులు ఇలా అఘోరించినప్పుడు తప్పు మాత్రం కాదనేది నా ఒపీనియన్. అది కూడా ఎట్లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సునైనా ది ఒరిజినల్ ఛానల్ మారి సంవత్సరం అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పురాతన నిధులు తవ్వుకుంటూ ఉన్నారు మీరు. కాదు, సునైనా ది ఒరిజినల్ ప్రతి వీకు వీడియో రిలీజ్ చేస్తున్నాం, చూడండి.